హలో అండి అందరికీ ఒక మంచి సింపుల్ స్వీట్ అయితే చేస్తున్నాను. చిట్టి కాజాలు తెలుసుగా మీ అందరికీ. ఒకవేళ తెలియకపోతే నేను చెప్పే ఈ కొలతలతో ట్రై చేయండి, చాలా టేస్టీగా వస్తుంది. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి ఒక కప్పున్నర మైదా పిండి తీసుకోవాలి. అందులోకి ఒక చిటికెడు ఉప్పు, హాఫ్ స్పూన్ బేకింగ్ సోడా, 2 టేబుల్ స్పూన్ల కాచి చల్లార్చిన నెయ్యి వేసుకొని ఈ విధంగా ఉండ అయ్యేలా కలుపుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా వాటర్ పోసుకొని చపాతీ ముద్దలా కలుపుకొని దాని మీద కొద్దిగా నెయ్యి అప్లై చేసుకొని ఒక 10 మినిట్స్ వరకు పక్కన పెట్టుకోవాలి. ఈలోపు ఇంకొక గిన్నెలోకి ఒక కప్పు పంచదార, ఒక కప్పు వాటర్ వేసుకొని అది మరిగాక 4 యాలకులు దంచుకొని వేసుకోవాలి. ఇలా జిగురు పాకం వచ్చేంత వరకు మరిగించి స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ముందుగా కలుపుకున్న ముద్దని కొద్దిగా తీసుకొని చపాతీలా చేసుకొని కొద్దిగా పిండి దాని మీద జల్లుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా చాలా దగ్గరికి ఫోల్డ్ చేసుకుంటూ ఉండి లాస్ట్లోని కొద్దిగా వాటర్ అప్లై చేసుకొని దాన్ని క్లోజ్ చేసేయాలి. ఆ తర్వాత నైఫ్ తీసుకొని నైఫ్కి కొద్దిగా పిండి అప్లై చేసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని అయితే పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటినీ కూడా మీడియం ఫ్లేమ్లోని ఆయిల్ మరిగిన తర్వాత వీటిని ఒక్కొక్కటిగా వేసుకోవాలి. అయితే హైలో పెట్టేస్తే ఏంటంటే మాడిపోతాయి, లోపల ఉడకదు. సో హైలో పెట్టకుండా ఉంచితే వాటంతట అవే ఇలా పైకి తేలుతాయి. ఆ తర్వాత మనం గరిటతోనే తిప్పుకుంటే సరిపోతుంది. అయితే వీటన్నిటినీ కూడా మీడియం టు హై ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో అయితే మాత్రం పెట్టద్దండి. ఇలాగా బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేసుకొని ఆ తర్వాత తీసేసి పంచదార పాకంలో వేసి 10 మినిట్స్ ఉంచి తీసేస్తే మన చిట్టి కాజాలు అయితే రెడీ అయిపోతాయి. రెసిపీ నచ్చితే లైక్ చేయండి. అలాగే ఈ రెసిపీని కన్ఫామ్గా ట్రై చేయండి. మీ ఇంట్లో చాలా ఈజీ రెసిపీ. ఎలా ఉందో ట్రై చేసి కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.